సంఖ్యాకాండం 25వ అధ్యాయము మొదటి వచనము. ఇశ్రాయేలీయులు షితీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయ సాగిరి. వారు షితీము అనేటటువంటి ప్రాంతంలో దిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మోయాబీ స్త్రీలు వీరిని వ్యభిచారంలోనికి ప్రేరేపించారు. వాళ్ళ పని అది. మోయాబీయులు వ్యభిచార మనస్సు కలవారు. అవకాశం ఇస్తే చాలు వ్యభిచారంలో పడేస్తారు. ఈ సహోదరులు, మోయాబీయులు అపవిత్రపరచువాళ్ళు, ఫిలిష్తీయులు అపహసించేవాళ్ళు. అపవిత్రపరిచేటటువంటి మోయాబీయులు ఇశ్రాయేలీయులను వ్యభిచారంలోకి లాగేశారు. వీళ్ళను చంపితే తప్ప, వీళ్ళను జయిస్తే తప్ప దేశము ప్రశాంతంగా ఉండదు అని దావీదు గుర్తించాడు. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట రాయబడింది, అండర్లైన్ చేసుకోండి. 29వ వచనము 3వ అధ్యాయము. ఏమిటది? ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒక్కడునూ తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతి క్రింద అనపబడగా దేశము 80 సంవత్సరములు ఎలా ఉందట? నిమ్మలంగా ఉందట. ఎవరిని అణిచివేస్తే? అపవిత్రపరిచే వారిని అణిచివేస్తే 80 అంటే సుమారు 80 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశం ప్రశాంతంగా ఉంది. సహోదరులు, మీరు ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే పరిశుద్ధంగా జీవించండి. పరిశుద్ధత ప్రశాంతతనిస్తుంది. అర్థమవుతుందా? అపవిత్రత మీకు ఉన్నటువంటి విశ్రాంతిని తీసేస్తుంది. దుష్టులకు నెమ్మది ఉండదు అని బైబిల్ సెలవిస్తుంది. అనగా అపవిత్రమైన తలంపులు కానీ, అపవిత్రమైన ఆలోచనలు కానీ, అపవిత్రమైన చూపులు కానీ, అపవిత్ర దృశ్యాలు చూడడం కానీ, అపవిత్రమైన అలవాట్లు కానీ, అపవిత్రమైన స్నేహాలు, బంధాలు కానీ నీ జీవితంలో ఉన్నట్లయితే నీకు నెమ్మది ఉండే ప్రసక్తి లేదు. ఎప్పుడైతే అపవిత్రపరిచే మోయాబీయులను సంహరించారో, గెలిచారో, అణిచివేశారో దేశమట సంవత్సరాలు నెమ్మది కలిగి జీవించింది. ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి కారణం ఏమిటి? భర్త దేంతోనో తిరగడం వల్లేగా, భార్య ఎవరితోనో తిరగడం వల్లేగా, కొడుకు ఒక అమ్మాయి కూడా పడ్డం వల్ల, కూతురు ఒక అబ్బాయి కూడా పడ్డం వల్లేగా ఈరోజు కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా పోతుంది. ఓ తల్లి, కొడుకు నా దగ్గరికి వచ్చారు. అయ్యా, మా అబ్బాయి ఒక కంపెనీ పెట్టాడు, ఆ కంపెనీ బాగా నడుస్తుంది, ఆ కంపెనీలో ఒక అమ్మాయి ఉద్యోగానికి వచ్చి చేరింది. ఉద్యోగం చేస్తున్న సమయంలో మా అబ్బాయి ఆ అమ్మాయిని గమనించాడు. తీరా తెలుసుకుంది ఏమిటంటే పాపం ఆ అమ్మాయి అనాథ, ఎవరు లేరు, అమ్మ నాన్న లేరు. కాబట్టి మా అబ్బాయి ఆ అమ్మాయి మీద జాలి పడ్డాడు. నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అమ్మ నాన్న లేరమ్మా, అనాథమ్మ, అలాంటి అమ్మాయిని ఒకవేళ నేను చేసుకుంటే తనకు అండగా ఉండొచ్చు, ఆధారంగా ఉండొచ్చు. అమ్మ నాన్న లేరు కాబట్టి కోడలుగా ఇంటికి వచ్చి నిన్ను అమ్మగా భావించి నీకు కూతురుగా జీవించే అవకాశం ఉందని చెప్పి నాకు నచ్చ చెప్పాడు. రేవు ఎందుకైనా మంచిది ఆలోచించరా అని చెప్పన్నాను. లేదమ్మా, మంచి అమ్మాయి అమ్మ, ఖచ్చితంగా నాకు నేను ఆమెకు అండగా ఉండొచ్చు, నీకు ఆమె అండగా ఉండొచ్చు. ఒప్పించాడయ్యా, పెళ్లి చేసుకున్నాడయ్యా. ఒకరోజు అట ఆ భర్త ఆఫీస్ నుంచి వచ్చాడు, భార్య ఏమో బైక్ మీద వచ్చింది. బైక్ మీద ఎవడో వచ్చి బైక్ మీద తన భార్యను దించాడు. లిఫ్ట్లోకి వెళ్తున్నాను అన్నయ్య, వెళ్ళేవాడిని వెనక్కి చూస్తే నా భార్య మరొకటి బైక్ మీద దిగింది. దిగిన తర్వాత నన్ను చూసింది. చూస్తే సాధారణంగా భార్య ఏం చేయాలి? అరే, నా భర్త చూశాడే, నేను గబగబా లోపలికి వచ్చేసేయాలి. అలా రాలేదన్నా, వాడేమో భుజాల మీద చేయేస్తున్నాడు, దగ్గరికి లాక్కుంటున్నాడు, ముద్దులు పెడుతున్నాడు. ఇదంతా నా ముందే జరుగుతుందన్నా, నేను చూస్తున్నాను అనేటటువంటి ఆలోచన గొడవ లేకుండా నా కళ్ళ ముందే వాళ్ళు పనికి మాలిన సరసాలన్నా తట్టుకోలేకపోయానన్నా. ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను, ఏంటది? అది ఎంతవరకు సభ్యత్వం, ఎంతవరకు సంస్కారం? నీకు ఎవరూ లేనని చెప్పే కదా నేను నీకు అండగా నిలబడాలని నిన్ను పెళ్లి చేసుకున్నాను.
అలా నేను నీకు ఎంతో కొంత ఆధారంగా ఉండాలి, అండగా ఉండాలి. నిన్ను పెళ్లి చేసుకుంటే నా కళ్ళ ముందే వాడుతో నువ్వు ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నావు, ఇది ధర్మం కాదు కదా అని అంటే ఏముందో తెలుసా అన్న? ఏమంది? నువ్వు ఇప్పుడు నాకు పరిచయం అయ్యావు, వాడు ఎప్పుడో నాకు పరిచయం అయ్యాడు. 6 సంవత్సరాల నుంచి వాడు నా బాయ్ ఫ్రెండ్. సరే 6 సంవత్సరాల నుంచి బాయ్ ఫ్రెండ్ కావచ్చు, పెళ్ళి అయిపోయింది కదా, వాడిని వదిలిపెట్టేసే, మనం హ్యాపీగా ఉందాం. ఏముందో తెలుసా? పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నావు. నిన్నగాక మొన్న పెళ్ళైన నీ కోసం 6 సంవత్సరాలుగా నాతో తిరుగుతున్న వాడిని వదిలిపెట్టమంటావు ఏమిటి? నీకు అంత కష్టంగా ఉంటే చెప్పు, నిన్నే వదిలేస్తా, వాడిని మాత్రం వదిలే ప్రసక్తి లేదు అని తేల్చేసింది అన్నయ్య. అంటే ఏమంటుందయ్యా అంటే, నీకు ఇష్టమైతే నాతో కాపురం చేయి, నాకు మాత్రం వాడు ఇష్టమే. లీగల్గా నీతో కాపురం చేస్తా, ఇల్లీగల్గా వాడితో కాపురం చేస్తా. అడ్జస్ట్ అయితే అడ్జస్ట్ అవ్వు, కష్టంగా ఉంటే విడిచిపడేసాయి. ఇదన్నయ్యా ఈరోజు నా సమస్య. ఏంటండి ఇది? ఏమిటిది? అపవిత్రత. భార్య అపవిత్రంగా జీవించిన, భర్త అపవిత్రంగా జీవించిన, కొడుకు కూతురు అపవిత్రంగా జీవించిన, ఏ ఇంట్లో మనశ్శాంతి ఉంటుందండి? ఏ ఇంట్లో సమాధానం ఉంటుందండి? ఏ ఇంట్లో సంతోషం ఉంటుంది? ఒక్కసారి ఆలోచించు. సహోదరులు వినండి. మోయాబీయుల యొక్క విధానం ఏమిటంటే అపవిత్రపరచటం. ఈ అపవిత్రపరిచే పని నువ్వు పనిచేస్తున్న చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట నిన్ను అపవిత్రపరిచేవాడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా. ఉదాహరణ, యోసేపు పనిచేస్తున్న చోట అపవిత్రపరచడానికి ఒక స్త్రీ వచ్చిందా రాలేదా? వచ్చిందండి. రా నాతో పాపం చేయి అని శోధించిందా? శోధించలేదా? శోధించండి. పనిచేసే చోట అబ్బాయి నిన్ను శోధించవచ్చు, అమ్మాయి నిన్ను శోధించవచ్చు. సైతాను విధానం ఏమిటయ్యా అంటే, నువ్వు కలిగి ఉన్న పరిశుద్ధతను, ప్రశాంతతను, పవిత్రమైన జీవితాన్ని పాడు చేయటమే, నిన్ను బజారుకు ఈడ్చటమే సైతాన్ యొక్క తత్వము, వ్యక్తిత్వం. పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేయి. అడ్డుబండలు ఉంటాయి, అడ్డుబండలుగా ఉండేవాళ్ళు ఉంటారు, నిన్ను దారి తప్పిస్తారు, నీకు గతి లేకుండా, గత్యంతరం లేకుండా చేస్తారు, నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి చేరకుండా చేస్తారు. వాళ్ళెవరో పసిగట్టో వాళ్ళకు దూరంగా ఉండు, వాళ్ళ మీద నువ్వు జయం సాధించు, వాళ్ళకు చోటు ఇవ్వద్దు. దావీదు వలె నీ నలుదిక్కులా విజయం సాధించి ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నావా? అవును అన్నవారు ప్రభువుకు మీ చేతులు చూపించి, ప్రభా ఈ నలుగురి మీద విజయము దయచేయి నాయనా. ప్రార్థన చేద్దాం రండి. శుద్ధుడు అయిన తండ్రి, శ్రేష్టమైన సందేశం ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలయ్యా. మమ్మను కనికరించాయా, మమ్మను క్షమించాయా. నలుగురి మధ్య నవ్వులు పాలు కాకుండా మమ్మల్ని కాపాడాయ్యా. అయ్యా, అపవిత్రతను దూరం చేయ్యా, అవకాశవాదులను దూరం చేయ్యా, అడ్డుబండలను దూరం చేయ్యా. నాయనా, దావీదు వలె నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించే జీవితం అయ్యా మాకు దయచే నాయన. అయ్యా, తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పును క్షమించయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మమ్మల్ని శుద్ధీకరించయ్యా, పవిత్రపరుచయ్యా. మా జీవితాలను నీకు అంకితం చేస్తున్నా, అంగీకరించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. Thank for watching. Please subscribe, like, comment and share.